కృప కొరకు మనం ఎక్కువ దేవుని దగ్గర వేచి ఉండి అడగాలి. రోజు మండే వాళ్ళు కాదు, చల్లరిపోయే పరిస్థితి దిగజారిపోయింది క్రైస్తవ జీవితంలో. కారణం ఏంటంటే, మొదట ఎన్నుకున్న మార్గ ప్రకారంగా జీవితం కట్టుబాటు కలిగేది దినం వరకు కూడా. నువ్వు ఎన్నుకున్న మార్గం ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుబాటు కలిగి ముందుకు నడిపించుకోలేకపోతున్నావు అంటే, మళ్ళీ చెబుతున్నాను, నువ్వు భక్తిహీనుడుగానే ఉండిపోతావు. భక్తిహీను లక్షణాలు కలిగిన విశ్వాసి, మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని న్యాయవిధుల కొరకు లక్ష్య పెట్టే మనసు పెట్టడు. మీ భాషలో చెప్పాలంటే, మీరందరూ మందిరానికి వచ్చినా మీ లక్షణాలన్నీ వేరుగా ఉన్నాయి. మీరు తరచుగా దేవుని మాట వింటూ ఉన్నా మీ లక్షణాలు వేరుగా ఉన్నాయి. మీరు తరచుగా దేవుని మాట వర్ణిస్తూ ఉన్నా మీ లక్షణాలు మాత్రం సంపూర్ణంగా దేవుని దగ్గర మార్చబడే స్థితికి ఇంకా నువ్వు రాలేదు. మరి ఏసారి అక్కడ నీ పరిస్థితి ఏంది? ఇంతవరకు ఆరాధన చేసావు, బాగుంది, చప్పట్లు కొట్టావు, బాగుంది, కానీ గుణగణాలలో దేవునికి అనుకూల జీవితం నీలో ఉందా? దేవుడు లక్షణాలు కలిగిన జీవితాన్ని కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? అదే ప్రభు రేపు చూసేది.